హద్దు మీరొద్దు నాని, ఆయన దేశ ప్రధాని అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేతలు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని చేసిన సూచనలు అవహేళన చేసిన పేర్ని నాని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కార్లు, ఒక కారులో వెళ్ళండి సార్. పెట్రోల్ పొదుపు విషయంలో ప్రధాని మోదీ చేసిన సూచనలపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ పై ఏపీ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ క్షేమం కోసం ప్రధాని చెప్పిన పొదుపు మంత్రాన్ని పేర్ని నాని అపహాస్యం చేశారని మండిపడ్డ బీజేపీ నేతలు ప్రధాని పదవిని అపహాస్యం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు మరి వారు ఎందుకో ఈ చాలా దిగజారుడు మాటలు మాట్లాడినట్టుగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు అది దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడినవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పేర్ని నాని గారికి అవగాహన లేకుండా చేసిన విషయాలు ఇవాళ ఏదైతే ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను వార్ వచ్చిందో ఆ వార్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అసలు పేర్ని నాని గారు మాట్లాడిన విషయం అంటూ ఉండదు, దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. అవగాహన లోపంతో ఆయన ఏదో సెటైర్లు వేసుకుంటూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టడం కోసం పేర్ని నాని గారు మాట్లాడారు. పేర్ని నాని నాలుకను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ గురించి తెలియజేస్తూ రాబోయేటటువంటి యొక్క సవాళ్ళ గురించి కూడా ప్రజలందరికీ కూడా సూచన చేస్తూ వారు చెప్పినటువంటి మాటల్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం ఇవాళ పేర్ని నాని లాంటి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తక్షణమే కనుక పేర్ని నాని గారు కనుక ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ కనుక కోరపోయినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయంగా తగిన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. పేర్ని నాని తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పేర్ని నాని గారికి మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే కనుక క్షమాపణ చెప్పకపోయినట్టయితే మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడించడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మీ చేత క్షమాపణ ఏ రకంగా చెప్పించాలో మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ప్రధాని మోదీ గురించి మాట్లాడే సమయంలో పేర్ని నాని తన సహజ వెటకార శైలిని వదిలిపెట్టాలన్నారు బీజేపీ నేతలు.